ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇవాళ చికెన్ బిర్యానీ ఆమె వంట చేస్తుంది ఈరోజు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కారం కూడా మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుంటున్నారండి. ఇదేమో లివర్, చికెన్ లివర్ అండి. ఇది లివరు కందనకాయలు అంటారు కదా, అది అవన్నీ కలిపి ఒక కర్రీ చేస్తుంది. అది రైస్ అండి, ఇదేమో కర్రీ. ఈరోజు చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము, అందుకని మేము వచ్చామని హడావుడిగా రైస్ తాలింపు వేస్తానని వండుతున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదేమో బగారా రైస్కి చూడండి అండి. బిర్యానీ రైస్ వేసేస్తున్నాము. ఎసురు వచ్చేసింది కదా, రైస్ 1 కేజీ రైస్ అండి. ముందుగా కడిగి ఉంచాము కదా రైస్, నానితే రైస్ బాగా వస్తుందండి. బాగా ఎందుకంటే పుల్లలుగా వస్తుంది రైస్. చక్కగా రైస్ మొత్తం వేసేస్తున్నారు. చికెన్ కర్రీ అండి. ఇది చికెన్, అది బగారా రైస్. నేనేనండి వండుతుంది. నేనే, మళ్ళీ ఏరో వాళ్ళు వండుతున్నారని అనుకోకండి. నేనే చికెన్ కర్రీ బగారా రైస్. ఇదిగో అండి బిర్యానీ చూడండి. అబ్బో గుమగుమ వాసన అండి. స్మెల్ మాత్రం అదిరిపోయింది. చికెన్ బిర్యానీ అండి. చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎలా ఉందో చూడండి. అసలు మామూలుగా లేదండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి కంప్లీట్గా అయిపోయింది రైసు. బిర్యానీ రైసు, చికెన్ బిర్యానీ అండి. ఇక సండే కదా, ఇక తినేసేయాల. టైం 1 అయిపోయిందండి, హడావుడి అయిపోతుంది. చక్కగా మగ్గిపోయిందండి రైస్. ఇది చూడండి. రండి మీరు కూడా తిందురు ఫ్రెండ్స్. ఇదిగోండి చికెన్ సూప్ లాగండి, చారువా లాగా. చక్కగా చూడండి ఇక ఎలా ఉందో, జ్యూసీగా చక్కగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. కంప్లీట్గా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ కంప్లీట్గా అయిపోయిందండి.